వెయిట్ అనేది అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఉందండి? అసలు ఇంత వెయిట్ రావటానికి అసలు కారణం ఏంటి? ఇంట్రెస్ట్ గా జాయిన్ చేపించింది ఎవరు మిమ్మల్ని? మా ఆయన నేను చెయ్యనన్నా కూడా నువ్వు చెయ్యి చాలా లావు ఉన్నావు, ఇబ్బంది పడతావు ఉండంగా ఉండంగా ఇప్పుడు వాకింగ్ గానీ జిమ్ గానీ అలా ఏమైనా చేయమని చెప్పి నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారండి? మాచల నుంచి జాయిన్ అయ్యాను. ఓకే, ఎలా తెలుసండి మీకు రాకో హెల్త్ గురించి? మా మేనల్లుడు మా అమ్మాయి జాయిన్ అయ్యారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. మొన్న వాళ్ళ అత్తగారింటికి వచ్చింది. ఇంకా వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, బాగా అందంగా కూడా తయారయ్యారు. ఇంకా అందుకని వాళ్ళని చూసి నేను కూడా చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా అందుకని వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇంకా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి సెల్వయ్య గారిని కనుక్కొని ఇంకా దాని ద్వారా నేను కూడా చేస్తానని చెప్పాను. ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా, ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారా? ఆఫ్లైన్ లోనే జాయిన్ అయ్యాను. ఓకే, ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారు. ఓకే, మీకు ఈ డైట్ అనేది ఎలా ఇచ్చారు, మీ జర్నీ గురించి మొత్తం ఒకసారి చెప్తారా? అసలు ఎలా స్టార్ట్ చేశారు మీరు జర్నీ రాకో హెల్త్ లో? ఫస్ట్ నెల రోజులు బాగా స్టార్ట్ చేసిన తర్వాత నెల రోజులు బాగా గడిచింది. తర్వాత మా మనవాళ్ళు మనవరాళ్ళు పెళ్లిళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్లిళ్ళకి వెళ్ళకుండా ఉండలేకపోయాం, తప్పలేదు. అందుకని ఆ పెళ్లికి వెళ్ళాము. నెల రోజులు బ్రేక్ తీసుకున్నా నేను. బ్రేక్ తీసుకొని మరి పెళ్లిళ్ళు అవన్నీ చూసి మళ్ళీ ఇంటికి వచ్చాము. మళ్ళీ స్టార్ట్ చేశాను. అయినా నేను అసలు అంత పెరగలేదు, ఒక 1/2 kg కూడా. అలాగే ఉన్నాను 30 రోజులు మామూలు తిండి తిన్నా కూడా. మళ్ళీ జాయిన్ అయ్యి రోజు సెల్మయ్య గారు చెప్పినట్టు చేసి వాళ్ళు చెప్పిన ఫుడ్ తిని అలాగే ఉన్నాను. మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత తగ్గారండి? నేను 95 ఉన్నానండి ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు. ఇంకా 3 నెలలకి 15 kgs తగ్గాను. ఓకే, టోటల్ గా 15 kgs వెయిట్ లాస్ అయ్యారు. అవును, నా వయసు 60 సంవత్సరాలు. నేను చాలా హుషారుగా హెల్దీగా సంతోషంగా ఉన్నాను. నేను ఇదివరకు కూర్చుంటే లేవలేని పరిస్థితుల్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నాను, బాగున్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. ఈ వెయిట్ అనేది అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఉందండి? అసలు ఇంత వెయిట్ రావటానికి అసలు కారణం ఏంటి? మామూలుగా నేను 20 సంవత్సరాల నుంచి 95 kgs ఉన్నాను. ఈ మధ్య నాకు బెడసంచి ఆపరేషన్ తీసేసిన తర్వాత బాగా వచ్చింది ఒళ్ళు. ఇంకా తర్వాత ఈ హెల్త్ గురించి కనుక్కొని ఈ హెల్త్ లో జాయిన్ అవుదాంలే, చాలా వెయిట్ ఉన్నాను, హైట్ తక్కువ ఉన్నాను అని అనిపించి మా మేనగోడల్ని వాళ్ళని చూసి నేను కూడా చక్కగా చేద్దామని చెప్పి జాయిన్ అయ్యాను. నాకు ఏది ఇష్యూస్ ఏం రాకుండా చక్కగా మన మామూలుగా హెల్త్ సాగిపోయింది. నేను హెల్దీగా ఉన్నాను. నాకేం కష్టం అనిపించలేదు. ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకొని తినేదే ఇది. బయట కొనుక్కోవటం అలాంటివి ఏమి ఉండవు. రకరకాల అన్ని రకాల కూరలు. అసలు ఏమి ఇచ్చారు మీకు? మాక అన్ని రకాల కూరలు, ఒకటని కాదు, ప్రతి ఐటము వచ్చింది. ఎన్ని రకాల కూరగాయలు పండుతాయో అన్ని రకాలు తినిపించారు. మీరు వెజిటేరియనా? మేము వెజిటేరియనే. ఓకే, ఇప్పుడు వాకింగ్ గానీ జిమ్ గానీ అలా ఏమైనా చేయమని చెప్పారా? ఏమీ లేదండి, అంతా ఫుడ్ వల్లనే తగ్గించారు. ఫుడ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పని లేదు, చక్కగా ఇంట్లోనే ఉన్నాము, అన్ని చేసుకున్నాము, హెల్దీగా ఉన్నాము. అసలు దీంట్లో జాయిన్ అవ్వమని 60 years అన్నారు మీరు. జాయిన్ అవ్వమన్నప్పుడు అసలు ఎవరు ఎక్కువగా ఫోర్స్ చేసి, అంటే మిమ్మల్ని ఇంట్రెస్ట్ గా జాయిన్ చేపించింది ఎవరు మిమ్మల్ని? మా ఆయన నేను చెయ్యనన్నా కూడా నువ్వు చెయ్యి చాలా లావు ఉన్నావు, ఇబ్బంది పడతావు ఉండంగా ఉండంగా, మోకాళ్ళ నొప్పులు అయ్యి వస్తాయి, మాకు వచ్చినవి మేము ఆశపడుతున్నాము, నువ్వు ఇప్పుడు కాస్త హుషారుగా హెల్దీగా ఉన్నావు కాబట్టి ఈ డైట్ చేసావు అనుకో ఇంకా హుషారుగా ఉంటావు, నువ్వు ఇంకా ఆనందంగా ఉంటావు అని చెప్పారు. నన్ను ఎంకరేజ్ చేసి నేను చెయ్యనన్నా కూడా చేసేట్టు ఎంకరేజ్ చేశారు పిల్లలు, మా ఆయన అందరూ.